హలో ఎవ్రీవన్ ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ క్రింద కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక క్రొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. సో ఇక జాబ్స్కి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 46 సంవత్సరాలు. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 సంవత్సరాలు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ వికలాంగులు అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు మొబైల్ మెడికల్ యూనిట్స్ నిర్మల్ డిస్టిక్లో పనిచేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డిసిగ్నేషన్, పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ శాలరీ చూడండి ఫ్రెండ్స్. మెడికల్ ఆఫీసర్ ఇక్కడ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎంబీబీఎస్తో పాటు 6 సంవత్సరాలు సోనాలజీ. సో ఇక్కడ సోనాలజీ అంటే ధ్వనిని అధ్యయనం చేసే శాస్త్రం. ఆస్ట్రో సౌండ్ ఇమేజింగ్ను ఉపయోగించి శరీర భాగాలను, చిత్రాలను ఉత్పత్తి చేసే వైద్య ప్రక్రియ ఫ్రెండ్స్. టీజీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 52,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టాఫ్ నర్స్ 1 పోస్ట్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, టీజీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 29,900. సో నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్ట్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ సర్టిఫికేట్తో పాటు 1 సంవత్సరం క్లినికల్ ట్రైనింగ్, హాస్పిటల్లో పని అనుభవం ఉండాలి, టీజీ రిజిస్టర్డ్ అయి ఉండాలి, 2 సంవత్సరాలు ల్యాబ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 27,500. సో నెక్స్ట్ పారామెడిక్ కమ్ అసిస్టెంట్. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి ఉండాలి. సో ఇక్కడ పోస్ట్ వచ్చేసి 1 పోస్ట్. శాలరీ అనేది 15,000. సో నెక్స్ట్ సెలెక్షన్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ 100 మార్కులకు మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఆధారంగా. సో ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క వీడియో క్రింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ లింక్ ఇచ్చాను. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ F-25 ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ ఐడిఓసి నిర్మల్, ఈ యొక్క అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 30 జూలై 2025. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.